ఐ నో ఈ ఇండస్ట్రీ గురించి. ఎన్ని కష్టాలు పడిన తర్వాత, ఎన్ని ఫెయిల్యూర్స్, ఎన్ని అవమానాలు చూసిన తర్వాత ఇది వచ్చిందో ఓన్లీ మీకే తెలుస్తది. అన్‌లెస్ యూ ఓపెన్ అప్ అయ్యి మీరు చెప్తే తప్ప ఈ బ్యాక్ స్టోరీ ఎవరికీ తెలీదు. ఎన్ని రిజెక్షన్స్ ఫేస్ చేశారు? ఎన్ని ఫెయిల్యూర్స్ తర్వాత 'పుష్ప' హ్యాపెండ్? రిజెక్షన్స్ ఆన్ ద ఫేస్ అంత నేను నంబర్ చెప్పలేను. కానీ ఎక్స్‌పెక్ట్ చేసాం కదా! ఓకే. మనం ఇచ్చిన ఆడిషన్ ఒక డైరెక్టర్‌కి నచ్చింది. ఒక సినిమాలో మనం చేయొచ్చు. ఆయన ఓకే, ఓకే అవ్వచ్చు అన్నారు. అలాంటి ఎక్స్‌పెక్ట్ అయ్యి కొన్ని మంచి మంచి సినిమాలు హ్మ్. మిస్ అయినవున్నాయి. హ్మ్. సో, అలా కానీ అప్పుడు నేను నన్ను క్వెషన్ చేసుకునేదాన్ననమాట. ఏంటి మనం చేస్తున్న పని మనం సిన్సియర్‌గానే చేస్తున్నాము. హ్మ్. యాక్టింగ్ అంతా నేను ఏది ప్రొఫెషనల్‌గా ట్రైన్డ్ యాక్టర్ కాదండి. నేను హ్మ్. అంతా ఫీల్డ్‌లోనే నేర్చుకున్నాను. చేస్తున్న ప్రతి పని నుంచి నేను నేర్చుకుంటూ వచ్చాను. హ్మ్. సో, మనం ఇంకేం చేయాలి? ఇంకేం చేయాలి? సపోజ్ నేను 'పరేషాన్' అనే సినిమా రిలీజ్ అయింది. నాకు హ్మ్. 1 ఇయర్, 1 ½ ఇయర్ హ్మ్. అయింది. ఆ తర్వాత ఎక్స్‌పెక్ట్ చేస్తాం గదా! ఒక హ్మ్. సినిమా ఫీమేల్ లీడ్‌గా మనం ఒక సినిమా చేసాము. మనకి ఆపర్చునిటీ కాల్స్ మంచి మంచి కథలొస్తే బావుంటది అని. రాలా. సో, ఇట్ టుక్ 1 ఇయర్ ఆర్ 1 ½ ఇయర్ హ్మ్. ఫర్ మీ టు గెట్ వన్ నెక్స్ట్ ఆపర్చునిటీ. లక్కీగా 'పుష్ప' నా చేతిలో ఉంది. అది నా యాహ్! బిగ్గెస్ట్ మోటివేషన్. యాహ్! నమ్మరు. యాహ్! నేనెప్పుడైనా లోగా ఉన్నా గూడా లేదు 'పుష్ప 2' ఉంది. 'పుష్ప 'పుష్ప' 2' ఉంది. హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్. 'పుష్ప 2' ఉంది. ఆ! 'పుష్ప 2' ఉంది. మనం చేస్తున్నాం పని. యాహ్! దానికి చేస్తున్నాము. తర్వాత మిగిలినవన్నీ తర్వాత చూసుకుందాం. లెట్ మీ హ్మ్. ఫోకస్ హియర్ అని చెప్పి 'పుష్ప 2' హాస్ బీన్ మై బిగ్గెస్ట్ మోటివేషన్. నేనెప్పుడైనా లో ఉన్నా హ్మ్. 'పుష్ప' పాటలు పెట్టుకొని ఎక్సర్‌సైజ్ చేసుకుంటా.